హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ప్రతిరోజు యాజ్ యూజువల్ రొటీన్ అండి. బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. దోశ కూర పప్పు. ఇష్టమైన పప్పు గారి. ఓకే సరే. ఏం పప్పు? బచ్చల కూర, గోంగూర పప్పు. మా ఇంటి దగ్గర తీగ ఉందండి. గోంగూర మొక్క ఒకటి వచ్చింది, బచ్చల కూర తీగ ఉంది. దానికో 4 ఆకులు, దానికో 4 ఆకులు దొరికాయి. వాటితో పాటు ఒక 4 టమాటాలు వేస్తే పప్పు అయిపోతుంది కదా. అందుకని ఈరోజు పప్పు వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మా చిన్నోడి కలర్స్ అంట, పెయింటింగ్ వేసుకునే కలర్స్ చూపి అంటున్నాడు వచ్చి. ఎలా ఉన్నాయో చెప్పండి, సరేనా? చెప్పాను. చూడండి, స్కూల్ లేదుగా, చికాకు చూడండి. అసలు ఏవేవో చేస్తానని కూర్చున్నాడు మా వాడు. వీడేమో ఎగురుతున్నాడు సాంగ్స్ పెట్టుకుని ఒకవైపు. ఇదే పని స్కూల్ లేకపోతే. క్లాత్ అని తెచ్చిరావాలి. కందిపప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను. యాక్చువల్గా అయితే టొమాటో పప్పు కాబట్టి ఎర్రపప్పు వేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. అందులోనూ మా పెద్దోడికి ముద్దపప్పు అంటే చాలా ఇష్టము. మామిడికాయ కారం నెయ్యి వేసుకొని తింటాడు. సో అందుకని ఇంకా ఎల్లో కలర్ కందిపప్పు వేయాల్సి వచ్చిందనమాట. ఇంకా అందుకని ఇది ఉడకబెట్టేసుకుని ఫస్ట్ ముద్దపప్పు అయితే వాడికి తీసిన తర్వాత అప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాను, అంటే టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ. సో ఇందులోకైతే ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని పసుపు వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. ఒక 3 విజిల్స్ వస్తే ఉడికిపోతుందండి పప్పు. కేవలం ఇంకా మా పెద్దోడి గురించి ఈ పప్పు వేయాల్సి వస్తుంది, లేదంటే ఎర్రకందిపప్పు వేద్దును నేను. ఇదేనండి ఆకుకూర మా ఇంటి దగ్గర ఉందని చెప్పాను కదా ఇందాక. చూడండి, అసలు ఏం పని లేదు, ఏం దోశ అట్లా. వాడేమో ఫ్యాడ్కి వేస్తున్నాడు పెయింట్, వీడేమో కంబాక్స్కి వేస్తున్నాడు. క్రియేటివిటీ. కింద పేపర్ వేసుకోండి, న్యూస్ పేపర్ అక్కడ ఉంది కాబట్టి. ఎనర్జీ పో కింద అంటితే చెప్తా, అప్పుడు వేసారు పోరా. చూడండి వీళ్ళ పనులు ఇట్లా ఉన్నాయి అన్నమాట. హాలిడే వస్తే ఇదే తలనొప్పి, ఏదో ఒకటి ఇలా కెలుకుతూనే ఉంటారు. పెద్దగా వేసి పెద్దగా మొత్తం వాడి దగ్గర కూడా ఓపెన్ చేయది. దించకు, అది వాడికి. నువ్వు పెట్టుకోరా కింద. గ్లాస్ కూడా తినన్నా. ఆ పేపర్ ఇటు జరుపుకో, నీ కల్లి ఇటు జరుపుకో. పేపర్స్ దారిలో లేదు, అటు దారిలో ఉన్నావు. ఎప్పుడైనా ఇలా పేపర్స్ పెట్టేసుకుంటే కింద పడినా సరే నీట్గా ఉంటుంది, గచ్చు పాడవకుండా. అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ ఇక మెత్తేసుకోవాలి, మెత్తేసుకొని తాలింపు పెట్టేసుకోవడం అనమాట. సో పప్పు అదే ఉడికిపోయింది కదా, మెతుక్కుంటున్నాను పప్పు గుత్తితో. మొత్తం మెతుక్కున్న తర్వాత ఇంకా అందులో సాల్ట్ వేసి ఇంకా అది మా పెద్దడికి కొంచెం వేస్తానమాట. ముద్దపప్పు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామిడికాయ కారము, ముద్దపప్పు, నెయ్యి వేసుకొని ఎంతమంది తింటారో కామెంట్ చేయండి అండి. మ్యాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుంది నాకు తెలిసి. సో ఇంక ఇది మా పెద్దోడికి తీస్తున్నాను అనమాట ఒక గిన్నెలో, ఉడికిపోయిందని చెప్పి. అండ్ ముద్దపప్పుతో అండి ఇంకోటి మనము అప్పాలు చేసుకుంటాం కదా, అరిసెలు అంటారు. ఆ అరిసెలు కూడా ముద్దపప్పు, నెయ్యి వేసుకొని అరిసెలతో పాటు తింటే ఎంత బాగుంటుందోనండి టేస్ట్. అసలు మా ఇంట్లో నేను చాలా బాగా తింటానమాట. నాకు బాగా ఇష్టం, నా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా ఇష్టము. సో ఇక్కడ పప్పు అయితే మెత్తిపేసుకున్నాను, వాటర్ కూడా పోసేసుకున్నాను అనమాట. ఇంక ఇందులోకి ఇందాక నేను చూపించాను కదా ఆకుకూర, బచ్చల కూర కొంచెం, గోంగూర కొంచెం, అలాగే టొమాటో, పచ్చిమిర్చి అవన్నీ వేసి ఇంకొకసారి ఉడికించుకోవాలన్నమాట. ఒక 2 విజిల్స్ వస్తే అవి ఉడికిపోతాయి. ఇంకా అవైతే యాడ్ చేసేసుకొని నేను ఉడికించుకుంటున్నాను అనమాట. టొమాటోలు ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు వేయలేదు.
చింతపండు వేయాల్సిన అవసరం లేదు, కొంచెం కారం యాడ్ చేశాను, పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా వేసాను అనమాట కారం కూడా. సో అదైతే ఉడికిపోయింది, అది చూపించలేదు కానీ మీకు. టొమాటోలు అవన్నీ కూడా ఉడికిపోయాయి, దించేసుకున్నాను. అటు సైడ్ ఏమో రైస్ పెట్టుకున్నాను, ఇటు సైడ్ ఏమో ఇంకా చట్నీ తాలింపు పెడుతున్నాను అనమాట. ఇందాక చట్నీ మిక్సీ పట్టాను కదా, పల్లీలు వేయించాను కదా, మిక్సీ పెట్టి తాలింపు పెడుతున్నాను. యాజ్ యూజువల్ తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను. అటు సైడ్ రైస్ అండి. మా హస్బెండ్కి నాకు ఈరోజు క్యారేజ్, పిల్లలకి స్కూల్ లేదు కదా ఈరోజు. అంటే ఇది నిన్నటి బ్లాగ్ అండి యాక్చువల్గా. సో చట్నీ తాలింపు పెట్టేసుకున్నాను, ఇంకా అది పక్కకు తీసేసుకుంటున్నాను. అటు సైడ్ అయితే రైస్ అవుతుంది, ఇంకా పప్పు తాలింపు వేద్దాం అనుకునేసరికి ఇంకా పిల్లలు ఆకలి అని అంటున్నారు. ఇంకా అందుకనే సరికి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వేద్దామని చెప్పేసి దోశలు వేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదా దోశలు ఎక్కువ తింటామని మేము. అలాగే తవ మీద ఎప్పుడు వాటర్ చల్లుకొని వేసుకుంటాను అనమాట నేను దోశ వేసేటప్పుడు కంపల్సరీగా, ఎందుకు అట్లా అలవాటు. ఇంకా అందుకే దోశలు వేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి, పిల్లలకి అందరికీ వేసిస్తున్నాను. నేను అందరికీ వేసింది అయితే చూపించలేదండి, ఒక 2 దోశలు చూపించాను అంతే. నార్మల్ ప్లెయిన్ దోశ వేసేసాను అనమాట ఈసారి. ఇంకా ఉల్లిగడ్డ దోశ, ఎగ్ దోశ అలా ఏం వేయలేదు నేను, జస్ట్ ప్లెయిన్ దోశ వేసాను అంతే. కారం దోశ ఇవేం వేయలేదు, జస్ట్ ప్లెయిన్ దోశ వేసేసి ఇచ్చేసాను అందరికీ. దోశ వేయడం అయిపోయింది, ఇంకోటి వేస్తున్నాను. ఇలాగే అందరికీ వేసి ఇచ్చానండి, జస్ట్ ఒక 2 మాత్రమే. మీకు టొమాటోస్ ఇవన్నీ ఉడికిపోయాయని చూపిస్తున్నాను నేను అక్కడ. సో ఈ దోశ కూడా వేసిన తర్వాత ఇంకప్పుడు అవి తాలింపు పెట్టేసుకుందాం. ఆ రైస్ అయితే నేను మ్యాక్సిమం అయిపోయింది, గంజి కూడా వార్చేసుకున్నాను. వాటర్ ఎక్కువ పోసి పెట్టాను అనమాట గంజి వార్చుకుందామని చెప్పి. గంజి వార్చేసాను, గంజి ఇంకిపోతుంది అనమాట. ఇంకిటైతే పప్పు తాలింపు పెడదామని చెప్పి తాలింపు పెడతాను. ఆ రైస్ కూడా దించేసాను. అవును, మీలో గంజి తాగడం అంటే ఎంతమందికి ఇష్టం అండి, కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము సాల్ట్ వేసుకొని గంజి తాగడం అంటే. సో ఈ మధ్య ఇప్పుడు ఇంకా ప్రెషర్ కుక్కర్లో వండడము, రైస్ కుక్కర్స్లో వండడము ఇవన్నీ రావడం వల్ల గంజి అసలు వార్చట్లేదు. సో నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇక్కడ పప్పు తాలింపు కోసమని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను. కరివేపాకు వేసిన తర్వాత మొత్తం చింది పడుతుంది కదా, ఆల్రెడీ పడిపోయింది స్టవ్ మీద, నేను మూతేసి తీసాను మళ్ళీ. అవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డ వేసాను. ఉల్లిగడ్డ కూడా మంచిగా వేగాలండి, మంచిగా వేగిన తర్వాత పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మినపవడియాలు చూపిస్తున్నాను మీకు, మా అమ్మగారు ఊరిళ్ళారు మొన్న, అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట, హోమ్ మేడ్వి. సో పప్పులోకి నంచుకోవడానికి బాగుంటాయి. నార్మల్గా కూర వండుకుంటారు బట్ మా ఇంట్లో కూర ఎవరు తినరండి. ఇలా పప్పులో కానీ సాంబార్లో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి అవి. సో అందుకనే ఒకవైపు అవి వేయిద్దామని చెప్పి అటు కడాయి పెట్టి ఆయిల్ పోసాను అనమాట. మా హస్బెండ్కి చాలా ఇష్టం అలా వేయించుకొని తింటే. సో ఇది మీకు తాలింపు చూపిస్తున్నాను అనమాట, వేగిపోయిందని చెప్పి. అటేమో ఇంకా ఆయిల్ పోసాను వడియాలు వేయించుకుందామని చెప్పి. సో ఇంకా పప్పు అయితే తాలింపులో వేసేసుకోవడమే, వేగిపోయినాయి కదా ఉల్లిగడ్డలు కూడా. సో వేసేస్తున్నాను అనమాట. అదే తాలింపు వేసేటప్పుడు భలే స్మెల్ వస్తుంది కదండి పప్పు అసలు. అలా వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసేయాలంటండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది అందులో అలా ఉండిపోతుందంట మూత పెట్టేస్తే వెంటనే. తాలింపు కూడా పెట్టేశాను, కానీ ఒక్క పొంగు రావాలండి పప్పు తాలింపు పెట్టిన తర్వాత, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకోసమని నేను ఇంకా స్టవ్ మీద ఉంచాను అనమాట. సో మినపవడియాలు కూడా వేగిపోయాయి, ఇంకా క్యారేజెస్ కట్టడమే మిగిలిందనమాట. నేనైతే నా క్యారేజ్ కట్టుకుంటున్నాను ఇక్కడ, మా హస్బెండ్ కట్టేసాను ఆల్రెడీ. ఇందులో అయితే మినపవడియాలు వేసుకుంటున్నాను అనమాట. పెరుగు ఇంట్లో తోడబెట్టిందేనండి, పాలు. కొంచెం సాల్ట్ ఇందులోకి. పెరుగు అయిపోయింది. నెక్స్ట్ ఇందులో పప్పు వేసుకుంటా.
ఇందులో రైస్ పెట్టుకుంటాను. సో ఇది నా క్యారేజ్, పెరుగు, వడియాలు, పప్పు, రైస్. ఓకే అండి, ఇది ఈరోజు నేను చేసిన వంట. అండ్ పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం నిదానంగా చేసుకున్నాను. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.